మనము చూస్తూ ఉన్నాం. సమయంలో మొదటి గ్రంథం వివరణలోన అనేక విషయాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అదంతే, అది ఎట్లా వస్తుంది. సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయము మనం 15వ అధ్యాయం వరకు చూసుకున్నాం. 15వ అధ్యాయం వరకు చూసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా 16వ అధ్యాయంలో వెళ్ళిపోదాం. 16వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుంచి ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దామండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖిద్దువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బేత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినెడల అతడు నన్ను చంపునుగా. యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిందని చెప్పి 3 నుంచి మనం తర్వాత చదువుకున్నామండి 13 వరకు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తున్నాము. నేను ఇంతకుముందే చెప్పాను, మీ అందరూ కూడా జాగ్రత్తగా వినాలని, పిల్లలు కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే సమయము మనకు ఎక్కువ లేదు. 12 అయితేనే వదిలేసేయాలి. ఎండాకాలం వస్తూ ఉంది, మీరు అలసిపోతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవద్దు కనుక మరి తొందరగా వదిలేసేయాలి. దయచేసి నాతో సహకరించగలిగితే ఒక 45 నిమిషాలు మనము ఈరోజు వాక్యం విని మా జీవితాన్ని మార్చుకోవడానికి కొంచెంగా మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే మనిషి జీవితంలో ఒకే రకంగా మనిషి ఉండడు అనడానికి సౌలు మనకు చాలా ఉదాహరణ. ఎగ్జాంపుల్, మనిషి తన జీవితంలో అధికారం రాగానే, లేదా ధనము రాగానే, లేదా పరపతి రాగానే మనిషిని అది కంట్రోల్ చేస్తుంది. అధికారం కంట్రోల్ చేస్తుంది, లేదా ధనం కంట్రోల్ చేస్తుంది, లేదా అతనికి ఉన్న కీర్తి అతని కంట్రోల్ చేస్తుందండి. ఏమంటే మనిషి ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉండలేకపోతున్నాడు? కారణం ఏంటి? మనిషి ఎందుకు ఒకేలాగా ఉండలేకపోతున్నాడు? కారణం ఏంటి అని అంటే, మనిషి తన భవిష్యత్ జీవితం ఎంతో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తము ఎరుగుతున్నాడు, ఆయన తెలియకుండా ఇది లేదు, నా జీవితము నా అడుగుజాడలన్నీ కూడా ఆయన లెక్క వేస్తున్నాడు, నా మరణాంతరం ఏం జరగబోతుందో అన్న విషయము మనిషి ఏమాత్రం తెలుసుకొనక తన చిత్తం ఏదైతే హృదయంలో అనుకుంటాడో, మైండ్లో అనుకుంటాడో అదే తన జీవితంలో జరిగిస్తూ పోతున్నాడు కనుక, దేవుని భయం లేకుండా ఉన్నాడు కనుక మనిషి మార్పులు చేర్పుల్లో తారుమారైతూ జీవిస్తూ కనబడతాడు. సౌలు గారి జీవితాన్ని మనం గమనిస్తే ఏ స్థితికి వెళ్ళిపోయాడు అంటే, ఆ మాట మీరు చదివితే 2వ వచనము ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడో అన్న విషయాన్ని మీరు గమనించాలండి. జాగ్రత్త చదవండి. సమూయేలు దేవుడు అంటున్నాడు, సమూయేలు దేవుడితో చెప్తున్నాడు, నేను ఎలా వెళ్తానయ్యా? నేను వెళ్ళిన సంగతి ఒకవేళ సౌలుకు తెలిస్తే, ఆ మాట సమూయేలు గారు దేవుడితో మాట్లాడుతూ ఉంటే మీకు ఏమన్నా అనిపిస్తలేదా? సౌలు స్థితిని గమనిస్తే మనము తనకు తెలియకుండా, తనకు చెప్పకుండా తను రాజైపోయాడు కదా. ఇప్పుడు తనను అభిషేకించిన, తన చేత అభిషేకం పొందుకున్న, తన దైవజను
కుమారుని సైతం చంపడానికి కూడా వెనకాడని స్థితికి వెళ్ళిపోయాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంతటి వాడిని, నా గోత్రం ఎంతటిది, నేను అల్పుణ్ణి, నేను సామాన్యుణ్ణి, ఎందుకు నాతో కుశల ప్రశ్నలు వేసి పరాశకాలు ఆడుతున్నారయ్యా, మీరెంతటి వారు, దీర్ఘదర్శకులు, గొప్పవారు అనే ఒకప్పుడు చెప్పిన వ్యక్తి అభిషేకింపబడిన తర్వాత, రాజైన తర్వాత, హోదా వచ్చిన తర్వాత, ఒక పరపతి వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, నీవు ఏదైనా తోక ఆడిస్తే ఇప్పుడు నేను రాజుని, నీ తల సైతం తీసేస్తాను, నేను చంపేస్తాను, చంపడానికైనా వెనకాడిన స్థితికి ఇతను మైండ్ సెట్ వెళ్ళిపోయిందంటే చూడండి. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సమీరు భయపడుతున్నాడా లేదా పక్కన పెట్టండి, దేవుడితో చెబుతున్నాడా లేదా పక్కన పెట్టండి. ఒకవేళ నేను వెళ్ళి యెషై కుమారుల్లో ఒక కుమారుని అభిషేకం చేశానే అనుకో, ఆ విషయం సౌలుకే తెలిసిందే అనుకో, నన్ను చంపుతాడు. అంటే ఎంత నమ్మకము లేని విశ్వాసిగా మారిపడ్డాడు. దేవుని పట్ల, సేవకుని పట్ల భయము లేని విశ్వాసి, దేవుని వ్యతిరేకించే విశ్వాసి, సేవకుని వ్యతిరేకించే విశ్వాసిగా ఇతను మారిపోయాడు. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. మైండ్ మీరు జాగ్రత్త పెట్టి ఆలోచన చేయండి. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతాయి? కారణం చెప్పాను కదా ఇందాకే, ఒకటి అధికారం. ఏంటి? అధికారం. తన స్థితి ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. మీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను చూడండి. ఏమో ఒకరికొకరు పొడుచుకుంటారు. గర్భంలో యాకోబు ఏశావులాగా పోట్లాడతారు. బయట ఏదైనా కత్తులు కట్టాలను తీసుకొని పొడుచుకుంటే మళ్ళా. కాబట్టి ఒక్కొక్కసారి మీరు వాళ్ళని గమనిస్తూ ఉండండి, లేదా బయట కూర్చొని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరెవరిగా అంతే కదా, కనుక వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు బయట. దయచేసి ఒకటి అధికారము. ఏమొచ్చింది? అధికారం వచ్చింది. రెండు, అతని దగ్గర ధనం వచ్చింది. ఏమొచ్చింది? ధనం వచ్చింది అతనికి. రెండు, ధనం. ఒకవేళ ఈ వ్యక్తికి ఈ అధికారము, ధనం అనేది రాకపోయి ఉంటే, సామాన్యుడిగా ఉంటే ఎట్లా ఉండేవాడు? సేవకుడి మీద ఆధారపడేవాడు, దేవుడి మీద ఆధారపడేవాడు, అవునా? తగ్గించుకునేవాడు. అంటే అధికారం నుంచి దేవుడు ఏమైనా తప్పు చేశాడా? లేదు. నీకు ఇస్తాడు, చూస్తాడు అని చెప్పాను ఇంతకు ముందే. ఇస్తాడు, చూస్తాడు. ఇచ్చి చూస్తాడా చూడా? దేవుడు అన్ని చూస్తాడు, అన్ని ఇస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ. అందుకే ఒక ఆయన పాట రాశాడు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఎవరంట? నన్ను చూచువాడా. ఎవరి ఉన్నాయంటే ఎప్పుడు కళ్ళు? 18:10 మత్తయి సువార్త. మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఎవరినైనాను తృణీకరింపకుండా చూచుకోండి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు. దేవదూతలు ఎల్లప్పుడూ ఎవరి ముఖం చూస్తూ ఉంటారు? దేవుడి ముఖం చూస్తూ ఉంటారు. మరి దేవుడు ఎవరిని చూస్తూ ఉంటాడు? మనం చూస్తుంటాడు. ఆయన ఇలా ఆర్డర్ ఇస్తాడేమో, ఆయన తన పిల్లల విషయంలో ఏమైనా ఆర్డర్ ఇస్తాడేమోనని ఎప్పుడు దేవదూతలు ఎవరి ముఖం చూస్తూ ఉంటాయి? ఆయన చెప్పగానే పని చేస్తాడు. నో లేదు, అసలు ఇంక పని చేయడంలో ఆలస్యం చేయవు దేవదూతలు. చెప్పడం, ఆయన ఆజ్ఞాపించగానే వచ్చేస్తుంది. ఒక దేవదూత దానియేలు గారికి సమాచారం తీసుకురావడానికి 21 రోజు పట్టింది. 21 days పట్టింది.
21 days అంటే దానియేలు దేవుని కుమారుడు. దానియేలు ప్రార్థన చేసిన రోజునే, ఆ క్షణమునే దేవుని ముఖాన్ని చూస్తుంది. అతను మోకరించిన మరుక్షణమునే, ప్రార్థన ఆరంభించిన మరుక్షణమునే దేవుడు పంపించేశాడు. కానీ మధ్యలో సాతాను గుంపు గాబ్రియేలు దూతను కిందికి రాకుండా ఆ చీకటి శక్తులు ఆపేశాయి. అప్పుడు 21 రోజు ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సమాధానం ఈయనకు రాకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో చీకటి శక్తులు ఆపేస్తే ఆయన వాటి మీద జయం పొందలేడు కనుక, ఆయన యుద్ధం చేసేవాడు కాదు కనుక, దేవుడు దానియేలు యొక్క ప్రార్థన పట్టు కలిగిన ఆ విధానాన్ని చూసి దేవుడు ఎలాగైనా సరే గబ్రియేలు దూతను పంపాలని పైనుంచి మిఖాయేలు దూతను పంపి సాతాను గుంపుతో యుద్ధం చేసి వారి చేతిలో నుంచి, వారి అధికారంలో నుంచి గాబ్రియేలు దేవుడును విడిపించి తక్షణమే గాబ్రియేలు దేవుడును వర్తమానపు దూతను ఎవరి దగ్గరికి పంపించాడు? దానియేలు దగ్గరికి పంపించాడు. అంటే ఆలస్యం దేవుడు చేయలేదు. ఆలస్యం మధ్యలో సమస్యలు చేశాయి. ఆ సమస్యలు పోవాలి అంటే పట్టు విడవని నీ ప్రార్థన విసుకను అడగవలసిన పరిస్థితి ఉంది కనుక అప్పుడు దేవుడు ఆ సమస్యల్ని కూడా తీసివేసి నీ దగ్గరికి జవాబు తీసుకొస్తాడు. సమయం పడుతుంది ఒక్కొక్కసారి. అంటే దేవుడేమి వెంటనే ఇస్తాడు, వెంటనే చూస్తాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? చూచుచున్నవాడు. నీ హృదయంలో ఏముందో చూచుచున్నవాడు, నీ యొక్క తలంపుల్లో ఏముందో. అందుకే నన్ను చూచువాడా, ఇక్కడ నిత్యము కాచువాడు. అంటే నిత్యం మనల్ని ఏం చేస్తున్నాడు? కాపు కాస్తున్నాడు. వాచ్మెన్ భార్యను భర్త కాపు కాయకపోవచ్చు, భర్తను భార్య కాపు కాయకపోవచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని కాపు కాయకపోవచ్చు, కానీ దేవుడు మొత్తాన్ని కాపు కాస్తున్నాడు. దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు, ఎవరు ఎలా తలంపులు కలిగి ఉన్నారో చూస్తున్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారో కూడా దేవుడు అందరినీ పరిశోధిస్తున్నాడు. అవునా లేదా? పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఎవరు? దేవుడు. ఏమండి, మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు, చుట్టూ మనల్ని ఆవరించి ఉన్నాడు. కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు బాగుగా తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నువ్వు అనుకోకపోవచ్చు. అర్థమవుతుందా? బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఎవరంటే ఆయన? మన దేవుడు. ఆయనకు సమస్తము తెలుసు. 139వ కీర్తన మొదటి వచనం. 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసే ఉన్నది. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసులో ఏముందో గ్రహించి ఉన్నావు. నా నడత, నా పడక, నా కార్యములన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అది ఆ దేవుడు అంటే మన దేవుడు. జీవం గల మన దేవుడు. ఎలాంటి మన దేవుడు? నీ మైండ్ లో ఏముంది, నీ ఆలోచనలో ఏముంది, నీ హృదయంలో ఏముంది,
నీ పడగలో ఏముంది, నువ్వు లేచేదంలో ఏముంది, నువ్వు ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అన్నింటినీ ఎరిగిన దేవుడు మన దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూసగలరు. హృదయం శుద్ధి లేకోకుండా మనం దేవుని అర్థం చేసుకోలేం. చూడడం అంటే స్పిరిచువల్ గా చూడటం, ఆత్మీయంగా చూడటం, భౌతికంగా కాదు. యెహోవా దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా ఫలానావన్నీ నీ జీవితంలో వదిలేస్తామని రాయబడింది. ఈయన 16వ అధ్యాయం మనం వస్తే, సౌలు ఏ స్థితికి వెళ్ళిపోయాడు అంటే అధికారం. నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, ఇవి మనలో కూడా కలుగుతాయి. నాలో కలగవచ్చు, నీలో కలగవచ్చు, అవునా లేదా? నీకు ఉండొచ్చు, నాకు ఉండవచ్చు, అవునా? అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, అవునా లేదా? నన్ను సరి చేసుకోవడానికి నిలబడ్డాను. మీరు మిమ్మల్ని సరి చేసుకుంటారు, సరి చేసుకోవడం మీ ఇష్టం. అది నాకు నేను వాక్యం చెప్పుకోవడానికి నిలబడ్డాను. మిమ్మల్ని తీసుకుంటారో తీసుకోవడం మీ ఇష్టం. అది మీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి బట్టి ఉంటుంది. చిన్న జీవితం ఇది, చాలా చిన్న జీవితం. స్మాల్ లైఫ్, షార్ట్ లైఫ్, చాలా చిన్నది. ఈ పెద్ద జీవితమే కాదు. లక్షలాది సంవత్సరాలు జీవించడం. ఇక్కడ 1000 సంవత్సరాల పాటు జీవించిన వారే బైబిల్లో వాళ్ళ జీవితం చాలా చిన్నదనుకున్నారు. ఆఫ్టర్ 70 సంవత్సరాలు జీవించే నీవు చాలా పెద్దదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి సౌలు గారు పరిస్థితులు అతన్ని ఎలా మార్చేసేటువంటి పరిస్థితులు ఒక మనిషిని మారుస్తాయా? దేవుడు నీలో ఉంటే యేసుక్రీస్తుని ఎందుకు పరిస్థితులు మార్చలేదు? పౌలుని ఎందుకు పరిస్థితులు మార్చలేదు? యోసేపుని ఎందుకు పరిస్థితులు మార్చలేదు? చెప్పండి, ఎందుకు పరిస్థితులు మార్చలేదు? వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, వారు దేవునితో ఉన్నారు. పరిస్థితులు నిన్ను మారుస్తున్నాయంటే దేవుడు నిన్ను వదిలేశాడు. దేవుడిని వదిలేశాడు లేదా దేవుడు నువ్వు వదులుకున్నావు. ఇతన్ని దేవుడు వదిలేశాడు. సౌలును దేవుడు ఏం చేశాడు? చంపే స్థితికి వెళ్ళాడంటే తను అభిషేకించిన దైవ జనుడే సైతం చంపడానికి కూడా వెనకాలని స్థితికి వెళ్ళాడంటే ఎంత ఘోరాతి ఘోరమైన స్థితి వెళ్ళిపెట్టాడు. దేవుడు ఇంకా వేట ఆరంభమైంది సౌలు మీద. దేవుడు అతన్ని ఏ విధంగా చెప్పాలో తన యొక్క ఆలోచనలో ముందుగానే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. తన అంతమేంటో మనకు తెలుసు, కానీ అప్పటికి సౌలు అంతమేంటో తెలియదు. ఈ 16వ అధ్యాయంలో ఉన్నప్పుడు మనం ఒకవేళ సౌలు కాలానికి వెళితే సౌలు తన అంతమేంటో అప్పుడు తెలియదు. కానీ ఏమనుకుంటాడండి? నేను అధికారం గలవాన్ని, నేను రాజుని, నేను ధనమున్నవాన్ని, 12 గోత్రాలు నా మాట వింటాయి, ఇన్ని లక్షల మంది నా సైన్యం ఉంది. ఆఫ్టర్ ఒక రక్కు మీద వేసుకుని, ఆఫ్టర్ ఒక గొంగలి మీద వేసుకొని, దుప్పిట మీద వేసుకొని అక్కడికక్కడికి ఆ ఇంటికి అడుగుతుంటేనే వాడంత అనుకున్నాడేమో. నేను అలాంటి తలపు వస్తుందా? అలాంటి ఆలోచన వస్తుందా? ఎందుకు ఇలాంటి చీకటి స్వభావం ఎలా వస్తుంది? అదే ఆలోచన వచ్చింది. చూద్దాం 2వ వచనం నుంచి. సమూయేలు నేనెట్లు వెళ్ళును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడలా ఎవరు చెప్తారు? అతడు నన్ను చంపునగా. వాడెట్లా చంపుతాడు అని దేవుడు మరొక మార్గం చెప్పాడు. చూడండి, తెలుసు దేవుడు వాడు చంపుతాడు. వాడు క్రూరుడుగా మారిపోయాడు. వాడికి తెలియదు ఆ సమయంలో. ఈ సమయంలో నువ్వు క్రూరుడుగా ఉన్నావు అన్న విషయం నీకు తెలియకపోవచ్చు. తెలియడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమో నువ్వు కూడా తెలుసుకోకుండా పోతావేమో, జాగ్రత్త. తెలుసుకోవడానికి నీతో మాట్లాడుతున్నాడు. క్రూరుడుగా మారిపోయావేమో. నువ్వు దేని చూసి హెచ్చించుకుంటున్నావో, దేని చూసి నువ్వు గొప్పగా నువ్వు చేసుకుంటున్నావో అది నేను రక్షించు సుమా. జాగ్రత్త. నేను రక్షించేది నీ సాత్వికమైన జీవితము, నేను రక్షించేది నీ దీనత్వమైన జీవితము, నేను రక్షించేది నువ్వు తగ్గించుకునే స్వభావం. ఎప్పటికీ ఒకే రకంగా
ఉండే స్వభావం, ఎంత ఎదిగితే అంత వదలడమో నేర్చుకునే స్వభావం, అది మనకు కావాలి. అది యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. 2వ వచనం, సమయము నేనెట్లు వెళ్ళును, నేను వెళ్ళలేనయ్యా, నేను వెళ్ళలేను. సౌలు ఇప్పుడు రాజు, సౌలు ఇప్పుడు ధనవంతుడు. సౌలు ఒక వీర వేస్తే, ఒక చిటుక వేస్తే 9 లక్షల మంది సైన్యం వచ్చి నిలబడతారు ముందర. వాళ్ళు అతని మాట వింటారు కానీ నా మాట వినరు, అతని మాట వింటారు కానీ నా మాట వినరు. ఒకప్పుడు రాజు నువ్వేరా అంటే నమ్మని స్థితిలో ఉన్న సౌలు ఇప్పుడు రాజు అయిపోయిన తర్వాత మీదికి కూర్చున్నాడు. సౌలు సమయానికి ఒక బల్యంలో పోటైపోయాడు, పక్కలో బల్యమైపోయాడు. కారణం మన భక్తిహీనత మనల్ని ఎందుకు నడిపిస్తుందో అన్న విషయం కూడా మనకు తెలియని చీకటి సామ్రాజ్యంలో జీవిస్తున్నామేమో. మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని అంధకార స్థితిలోకి దిగజారిపోతున్నామేమో. మనము ఆలోచన చేద్దాం ఒకసారి. నేను వెళ్ళిన సంగతి సౌలు వినినేలా అతడు నన్ను చంపునగా యెహోవా వాడేమి చంపేది వాడిని నేను చూసుకుంటానట్లే. దేవుడు కొన్ని విషయాల్లో జోక్యమో చేసుకోడు. దేవుడు కొన్ని విషయాల్లో, ఇప్పుడు ఈ మాట అన్నప్పుడు అండి, ఒకటి సమయంలో ప్రార్థన చేసి అతను మార్చొచ్చు. నేను థింక్ చేసే విధానం. సమయంలో అనుకుంటే ప్రార్థన చేసి అతన్ని మార్చు ప్రభువా అని 24 గంటలు ప్రార్థన చేయొచ్చు, లేదా నెలలు చేయొచ్చు, లేదా 3 నెలలు చేయొచ్చు. ఆ పని చేయలే. లేదా దేవుడితో అన్నప్పుడు దేవుడే ఇలా అనొచ్చు, వాడి మనసు తిప్పడం ఎంతసేపు రా, వాడి మనస్సును 7 సంవత్సరాలు నేను గడ్డి వేసే వాళ్ళలాగా నెబుకద్నెజర్ రాజునే చేశాను. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత మళ్ళా నేను అతన్ని మళ్ళా మానవ మనసు వచ్చేటట్టుగా చేశాను. అవునా లేదా? నేను అనుకుంటే ఏమైనా చేయగలను. ఫరో రాజు కలొచ్చి చేసి ఇశ్రాయేలీయుల ప్రాణాలు రక్షించడానికి ఆ 75 మందిని కనాను దేశంలో నుండి 5 వచ్చేటట్టు నేనే ఫరో కలొచ్చి చేశాను. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. మనం అదే మాట మాట్లాడుతుంటాం, దేవుడికి సమస్తము సాధ్యం. అయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని అంటుంటాం. మరి దేవుడు అనుకుంటే సౌలు మనసు మార్చొచ్చు కదా. దేవుడు అలా బలవంతంగా ఎవరిని మార్చడు. దేవుడు ఎవరిని బలవంతంగా మార్చడు. అలా బలవంతంగా మారిస్తే ఫరోనే మార్చేవాడు. అలా బలవంతంగా మారిస్తే అక్కడ 7 సంవత్సరాలు గడ్డి తినేదానికంటే అతను అక్కడే మార్చి బుద్ధి తెచ్చుకోవాలనేవాడు. దేవుడు నీవు ఏ దారిలో వెళ్తున్నావో నీవు తెలుసుకొని సరి చేసుకోమని సజెషన్ చేస్తాడు తప్ప, మాటలు చెప్తాడు తప్ప నిన్ను మార్చడు. మార్చేకి మాటలు చెప్తాడు, మార్చే వాక్యం చెప్తాడు. ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు చూడండి. అదేవిధంగా మారు, మార్చుకో అని చెప్తాడు. నువ్వు మారకపోతే తర్వాత ఆ యొక్క మాటను ధృవీకరించావు కనుక, పరిశుద్ధాత్మ ఆ మాట వాక్యములకు వ్యతిరేకంగా మాట్లాడావు కనుక, జీవించావు కనుక దాని ఫలితం అతి త్వరలో చూస్తాం. దాని ఫలితము అతి త్వరలో చూస్తాం. ఇదే దేవుడు చేసే పని. ఇతను అతి త్వరలోనే చూడబోతున్నాడు. ఆ ఫలితాన్ని తొందరగా పొందుకోబోతున్నాడు. మారడు. అతను ఒకసారి కూర్చొని ఆలోచించాలండి. ఇలా ఆలోచించాలి, నేను ఎందుకు ఇలా తయారయ్యాను, నేనెందుకు సమయలు గారికి ఎదురు తిరిగేవాడిగా తయారయ్యాను. నన్ను అభిషేకించినాడు కదా, నాకు వాక్యం చెప్పి మార్చినాడు కదా, నన్ను సరి చేసుకున్నాడు కదా, నన్ను ఒక మార్గంలో పెట్టినాడు కదా, నా కోసం ప్రార్థన చేసినాడు కదా, నన్ను ఒక జీవితాన్ని ఇచ్చినాడు కదా, నేను అతనితో కలిసినప్పుడు నువ్వు రాజు అని చెప్పినాడు కదా, నన్ను ఉన్నతమైన స్థానంలో వచ్చి కూర్చోవడానికి అతని ప్రార్థన, అతని సలహా నాకెంతో అవసరమైంది కదా, అతను లేకపోతే నేను లేడు కదా అని ఆ సమయంలో ఎందుకు ఆలోచించలేకపోయాడండి? ఎందుకు ఆలోచించలేకపోయాడు? దట్ ఈస్ అధికారం, అదే ధనం, అదే మతం, అదే గర్వం, అదే కొవ్వు అంటారు.
క్రొవ్వు పట్టింది వాళ్ళ హృదయం అన్నాడు కదా. అదే కన్నా మిన్న ఎరగని స్థితిలోకి వెళ్ళిపోతుందండి ఆలోచన. కింద తిరగడు, అంతా పై పైన తిరుగుతూ ఉంటాడు. కిందికి దిగడు, పై పైనే పోతా ఉంటాడు. సౌలు ఎందుకు సమూయేలుని లెక్క చేయని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరికి సమూయేలుని చంపే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క సమయంలో మనం ఒకసారి ఆలోచన చేయాలంటే జాగ్రత్తగా ఇవన్నింటినీ మనం దించేయాలి. ఒకటి చదువుకుంటే వెళ్ళిపోతే ఏం లాభం లేదు. అక్కడ ఆలోచన చేయాలి, కాసి నిలబడాలి. ఏం ఇలా తయారేంటి, ఇలా తయారేంటి ఏంటి, ఏమండి ఏమి ఇట్లా తయారయ్యాడు చూడండి. ఎలాంటి స్థితిలో ఉన్నవాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రిమెంబర్ 2 నెలలు 3 నెలల క్రితం మాట్లాడుకున్నాం కదా. ఒకసారి మనం రిమెంబర్ చేసుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి 9వ అధ్యాయం మొదటి సమయంలో గ్రంథం. ఏం చెప్పిండో ఒకప్పుడైనా, ఏం అనిండో అయినా, ఏం మాట్లాడిండో, ఎలాంటి స్థితిలో ఉండిండో ఆలోచిద్దాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. కమా మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. సౌలు గవిని యందు సమూయేలును కలుసుకొని, సౌలు కలుసుకున్నాడు సమూయేలుని. చూసారా, అవసరం అది. ఎవరి జీవితంలో ఎవరిని కలవాలో, ఎలా కలవాలో దైవ సంకల్పం ప్రకారం నువ్వు కలుస్తావు. ఈ సంఘంలో కలిసావు అంటే, ఇక్కడికి వచ్చావు అంటే దాని వెనకాల దేవుని యొక్క ఏదో సంథింగ్ హే పీछे कुछ జరుగుతా హై. అది ఊరికే కాదు, ఏం జరుగుతుందో నీ వెనకాల అన్న విషయం ఇక్కడ సౌలు తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు వెనకాల. నీ వెనకాల ఏం జరుగుతుందన్న విషయం నీకు తెలియకపోవచ్చు, దాని వెనకాల దేవుడు ఉన్నాడు. వీటిని పసిగట్టడమే మన యొక్క పనే ఉన్నది. కలిశాడు సౌలు గారు సమూయేలును కలిశాడు, దైవజనుని కలిశాడు, దీర్ఘ దర్శకుని ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేను దీర్ఘ దర్శకుడను, నేనే ఆ దీర్ఘ దర్శకుడను. ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెలుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. రేపు నీ మనసులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. ఒకప్పుడు దైవజనుని మాట విన్న సౌలు, దేవునికి మహిమ కలుగుగాక. అయ్యా దైవజనుడు ఎక్కడున్నాడు, భవిష్యత్తును చెప్పే దైవజనుడు ఎక్కడున్నాడు? నా గాఢావాములు పోగొట్టుకుపోయాయి, ఎటు పోయాయో, ఎక్కడున్నాయో నా గాడిదలు పోగొట్టుకుపోయాయి. వాటిని వెతికి నేను తెచ్చుకోవడానికి అవి ఉరకంలో ఉన్నాయా, రేణమాగంలో ఉన్నాయా, బుదిగలో ఉన్నాయా, నెరవేట్లో ఉన్నాయా, నాకు చెప్పయ్యా అని 2 చేతులు జోడించి ప్రాధేయపడి అడిగిన ఒక సామాన్యుడు. ఆఫ్టర్ ఆల్ అంటారు, ఒకప్పుడు స్థితి అంటది. నేను ఎందమ్మో చూస్తూ ఉంటాను, కీప్యాడ్లు లేని వాళ్ళని ఈరోజు 2-3 టచెస్ ఫోన్లు 30, 40, 50, 3,000, 2,000 ఫోన్లు కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు 30,000, 40,000, 50,000 ఫోన్లు కలిగే స్థితికి ఎదిగారంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? నా కృషి, నా స్వయం శక్తి, నా జ్ఞానము, నా వెనకాల ఇవి తరగతి ఈ పక్కని ఒక విశ్వాసం ఎప్పటికి, ఒక విశ్వాసం ఏం చేస్తాడు? ఎప్పటికీ దేవుడినే హెచ్చిస్తాడు. ఇది దేవుడి వల్ల కలిగిందని చెప్తాడు. ఆమేన్. మనిషి అయితే, కేవలం మానవతత్వం కలిగిన మనిషి అయితే, తన మీద తను ఆధారపడేవాడైతే, నా చదువు, నా జ్ఞానం, నా తెలివి, నా యొక్క విజన్, లేకపోతే నా విజ్డమ్, సంథింగ్ ఏదో చెప్తాడు, అది వాడేది. కానీ దైవజనుడు, దేవుని మనిషి, దేవుని ప్రజ, దేవుని సేవించేవాడు ఎవడైనా సరే, అది ఏది కలిగినా, మంచి అయినా చెడైనా, ఇది నా దేవుడు వల్ల కలిగిందని చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ముందు దేవుడు పెడతాడు, ఎడగా దేవుడు పెడతాడు. అది దైవజనుడు, దేవుడు కలిగిన ఒక మనిషి చెప్పే విషయం. ఇక్కడ మనం చూస్తే
సౌలు స్థితి ఒకప్పుడు సమూయేలు ముందు నిలబడలేని స్థితి, సమూయేలు ముందు గట్టిగా నిలబడి మాట్లాడలేని స్థితి, చేతులు కట్టుకొని కూడా అక్కడ నిలబడలేని స్థితి, ఎక్కడో ఉండవలసిన పరిస్థితి. అని నీవు ఈరోజు నాతో కూడా భోజనం చేస్తావు, నీవు పెద్దలతో పాటు కూర్చుంటావు అని అన్నప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై చూడండి ఎలా ఉందో. 20 వచనం, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దాబాబును గూర్చి విచారణ పడకము, అది దొరికినది. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందు ఉన్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారిలో అల్పులు కాదా, నాకు ఇలాగెందుకు పలుకుతున్నావయ్యా అని. నేనేందయ్యా ఉన్నతమైన స్థితిలో పోయి భోజనం, ఇక్కడ రాజని చెప్పలేదండి, 30 మంది పెద్దలు వస్తారు, వాళ్ళతో పాటు నీవు కూడా భోజనానికి కూర్చుంటావు అనే మాటకే 30 మంది వస్తారు. 30 మంది అంటే వారు 12 గోత్రాలలోనే పెద్దవాళ్ళు, ఆ పెద్దవారితో నీవు కూర్చొని భోంచేస్తావు అనే మాటకే ఏంటయ్యా నువ్వు నాకు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు నేనెంతటి వాడిని, మా నాన్న ఎంతటి వాడు, మా గోత్రం ఎంతటిది, మా ఇల్లు ఎంతటిది, నా పరిస్థితి ఎంతటి, ఇలాంటి మాట్లాడొద్దయ్యా. ఆ లాస్ట్లో నిలబడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళతో సహా నేను కూర్చొని భోజనం చేస్తానని ఎక్కడే నాతో ఇట్లాంటి తమాషా మాటలు చెప్తున్నావు అనిన వాడు 16వ అధ్యాయంకి వచ్చేప్పటికే రాజు అయిపోయాడు, రాజ్యం చేతిలో పట్టుకున్నాడు, అన్నింటినీ తన చేతిలో తీసుకున్నాడు, గొప్పవాడైపోయాడు. అప్పుడు ఈ పరిపాలన చేసి 20 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాలు పడతా ఉంది. రాజ్యాలన్నీ తన హస్తగతం అవుతున్నాయి, ధనం అధికమవుతుంది, అధికారం అధికమవుతుంది, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని సౌలు ఏ సమయంలో రా అంటున్నాడు. ఏమంటాడు? నీకోసం ప్రార్థన చేసినాడు, నిన్ను అభిషేకించినాడు, నువ్వు ఆ ఉన్నత స్థానంలో ఉండాలని నీకోసం కోరుకున్నవాడు. ఇప్పుడు నీవు ఇచ్చే గౌరవం ఎలా ఉంది? నీవు ఎక్కడో ఉంటే ఎక్కడో కూర్చోబెట్టాలని చూసినాడు. నీవిచ్చే గౌరవం ఎలా ఉంది? నువ్విచ్చే గౌరవం ఎలా ఉంది? ఒకసారి బలి అర్పించబడే సమయానికి సమూయేలు గారు ఆలస్యం అవుతే, బలి అర్పించే సమయానికి సమూయేలు గారు ఆలస్యం అవుతే ఈయనంతటి ఈయన సొంత జ్ఞానంతో కూరుకొని ఏం చేశాడు? ఆయన చేయాల్సిన పని ఏం చేసేసాడు. ఎవరు చెప్పారంటే నీకు? నీది కాని పని చేయమని ఎవరు చెప్పారు నీకు? నీకు ఇచ్చింది ఎవరు అధికారం? రాజు అయిపోతే, డబ్బుంటే, ధనం ఉంటే, అధికారం ఉంటే, లోకంతో పాటు ఇది కూడా అదే అనుకున్నావా? దేవుడి పనంతా కూడా అదే అనుకున్నావా? సొంతంగా నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటావా? ఇక్కడ ఒక పద్ధతి లేదా, ఒక స్వభావం లేదా, క్రమం లేదా? చేసేసుకున్నాడు కదా. చూడండి ఆ మాట కూడా మనం చూద్దాం. 15వ అధ్యాయం ఎక్కడండి అది? 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదవండి. ఎక్కడుందా? 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన ఎదురుని చెదిరిపోవుటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా ఎద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఎవరు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? సమూయేలు చేయాల్సిన పని సౌలు చేస్తున్నాడు. ఎందుకు? ఆగి కొంచెం ఆగాడు. ఏమయ్యాడండి?
ఎందుకు ఆగాడు? అసలు ఆయన ఆగాల్సిన అవసరమే వచ్చింది. పరీక్ష. ఏంటి పరీక్ష? సౌలు తన సొంత ఆలోచనతో ముందుకు పోతాడా, వచ్చేదాకా ఆగుతాడా? సొంత ఆలోచనతో ముందుకు పోతాడా, వచ్చేదాకా ఆగుతాడా? నేను పరీక్షిస్తారు. అనుక్షణం నిన్ను ఏం చేస్తారు? పరీక్షిస్తారు. పరీక్షించాలి. ఇది సంఘం, ఇది దేవుని నియమం. పరీక్షింపబడాలి. దేవుని చిత్తమది, దైవ ఆలోచనది. కనుక పరీక్షింపబడ్డ అతనికి ఆ విషయం తెలియలేదు. అతని ఫోకస్ ఎక్కడుందంటే సమయంలో దైవజనం మీద లేదు, దేవుడి మీద లేదు. అతని ఫోకస్ ఎక్కడుందంటే ఫిలిష్తీయులు మా మీద పడి మమ్మల్ని ఏమని చంపేస్తారేమో, ఫిలిష్తీయులు మా మీద పడి దేవుడికి అర్పించి దేవుని యందు మేము శాంతి పరచకపోతే, దేవుడిని శాంతి పరచకపోతే మా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడో లేదు అని తొందరపాటు ఆలోచన, సొంత ఆలోచన చేసి తాను చేయాల్సిన పని ఏం చేశాడు? ఇదే ఆయన చేసిన మొదటి తప్పు. సమయంలో చేసిన మొట్టమొదటి తప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి. 13వ అధ్యాయం 8 నుంచి 14వ వచనం వరకు సౌలు చేసిన మొదటి తప్పు. ఇక్కడే ఇతను సవరించుకోవాల్సి ఉండే, ఇక్కడే తన తప్పులు సరి చేసుకోవాల్సి ఉండే. కానీ ఒక తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు వెంబడి తప్పు జరుగుతూనే ఉంటుంది. ఒక తప్పు చేయడానికి సాహసిస్తే మరొక తప్పు చేయడానికి నీవు పశ్చాత్తాపడకుండా ఉంటే, ఇక్కడే పశ్చాత్తాపడాలి. పడకపోతే మరొక తప్పు చేయడానికి అది ఆస్కారంగా దారితీస్తుంది, రూట్ ఏర్పరచుకుంటుంది. అది ఫలానా తప్పు చేశాను, నాకేమైంది, నన్ను ఎవరేమన్నారు? ఎవరేమనలేదు కదా. దేవుడు నన్ను ఏమి గద్దించలేదు కదా. సమయం ఏదో అన్నాడు 2 మాటలు అంటే అని లైట్ తీసుకుంటాం. ఎందుకంటే చిరిగిన మన చొక్కా ఏదైనా ఉందనుకోండి, కొంచెం చిరిగినప్పుడే దాన్ని సరి చేసుకుంటే చిరుగు మరి ఎక్కువ కాకుండా ఉంటుంది. అవునా లేదా? ఏదైనా మనకి ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా కూడా అది విరిగినప్పుడు అక్కడతోనే దాన్ని ఖచ్చితంగా కట్టాము, లేదా వెల్డింగ్ చేసాము. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటే పెద్ద రిపేరింగ్ కాదు. నేను రోజున ఆర్సీఆర్ సిస్టర్కి అపెండిక్స్ ఆపరేషన్ చేశాను. అది పూర్తిగా పగిలిపోయి రచ్చరచ్చ అయిపోయి లోపల ఒక 3 రోజులకు 5 రోజులకు చేస్తే చచ్చిపోతారు. చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలని తొందరగా చేసుకుంటే ఆ బ్రతుకుద్ది. లేకపోతే లోపల పగిలిపోయి రక్తం అంతా కూడా, లేకపోతే ఆ యొక్క పేగులో నుంచి బయటికి వెళ్ళిపోయి, ఆహారం అంతా ఆ పేగులో నుంచి బయటికి వెళ్ళిపోయి మొత్తం మనిషి అయిపోతారు. చిన్నగా ఉన్నప్పుడే సమస్యను మనం కూర్చుకుంటే ఆ దేవుడు మనం క్షమిస్తాడు. పెద్దగా ఏదైనా ఉన్నామనుకో మరొకటి చేసి ఇంకా పూర్తిగా దేవుడికి దూరం అవుతాం. ఈయన అదే చేశాడు. మనకి సౌలు గారు ఈ మొదటి సమయాల గ్రంథంలో కనబడేది అది. దావీదుకు సౌలుకున్న వ్యత్యాసం చాలా ఉందండి. సౌలు పాపం మీద పాపము చేసుకుంటూ పోయాడు. దావీదు ఒకసారి పాపం చేశాడు, గద్దించిన మరుక్షణమే, దైవజనుడు గద్దించిన మరుక్షణమే వెంటనే పశ్చాత్తాపడి మరణ పర్యంతం పాపం చేయకుండా జీవించాడు. దేవునికి భయంకరుడుగా అర్థమవుతుందా? దైవజనుడు గద్దించిన మరుక్షణమే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి 7 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. అంతకుముందు ఏడ్చాడు, సకలం చేశాడు. కానీ తన బిడ్డ బ్రతకలేదు. అప్పుడు ఫోన్ చేసి ఇంకా నా దేవునితో నేను ఎల్లప్పుడూ ఉంటానని 51వ కీర్తనలో వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తాం. కనుక దేవుడి కోసం అతను ఏ పాపము చేయలేని బైబిల్ సర్టిఫికెట్ ఇస్తుంది అతనికి. ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప దావీదు మరి ఎప్పుడు పాపము చేయలేదు అని రాజుల గ్రంథంలో రాయబడింది. ఎప్పుడో ఆయన చనిపోయిన తర్వాత రాయబడింది అన్నమాట. సమయం సొలొమోను గారు రాజు అయిన తర్వాత మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుని రాశారు. రాజుల గ్రంథం రాసిన గ్రంథకర్త రాశాడు. దాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
మా ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. సమూయేలు స్థితి సరే, సౌలు స్థితి మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ మొదటి పొరపాటు చేశాడు అని చెప్పాను నేను ముందుగా. ఏం చేశాడు? 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతని కలుసుకుని అతని వందనములు చేయటమే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనుల యుద్ధం నుండి చెల్లిపోవటయు నిర్ణయ కాలంగా నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడిముట్టయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతింపక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడక మునుపే నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించాను. నా అంతటా నేనే ఉన్నాడు. ఎక్కడ నాకే దేవుడు చెప్పలే, బయట స్వర్గం రాలే. నువ్వేం ఇంటిమేషన్ ఇచ్చి పంపిలే, నువ్వేమో నాకు ఇంటిమేషన్ ఇచ్చి పంపిలే. ఎవరో దూదలు పెట్టి నేను లేట్ అయిన కదా నువ్వు చేసుకోని చెప్పలే. అటు సమయంలో చెప్పలేదు, ఇటు దేవుడు చెప్పలేదు. ఈయనంతకేనే చేస్తాడట. నా అంత నేనే చేశాను అంటున్నాడు. దానికి ఆయన శబాష్ అనలేదండి. ఏమన్నాడు? అందుకు సమయంలో ఇట్లా నేను నీ దేవుడైనా యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేస్తుంది. ఏ పని? అవివేకం అంటే ఏం చెప్పండి? అవివేకం అంటే ఏంటి? పాపం. ఏంటి అవివేకం అంటే? పాపమేనా? హృదయంలో నుండి అనగా వ్యభిచారము, దొంగతనము, మత్సరము, అవివేకమును వచ్చును అన్నాడు. అవునా? అవివేకం అంటే వివేకం లేకుండా ప్రవర్తించుట. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరు ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చెయ్యాలి అనే ఆ వివేకం లేకుండా ప్రవర్తించేది కూడా పాపమే. అవివేకిగా ప్రవర్తించింది అంటే అవివేకం అనేది పాపం. అవివేకం ఎక్కడ వచ్చింది? ఆ అవివేకం ఏం చేసింది? నేను దైవ విరోధంగా, సేవకుడికి విరోధంగా ఆ అవివేకము అతనికి సొంత ఆలోచించింది. అవివేకం ఎప్పుడు ఏమిస్తుంది? వాక్యం మీద ఆధారపడేది చేయదు, సొంత ఆలోచన ఇస్తుంది. అవివేకం అనేది మనలో హృదయంలో పుడుతుంది, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి పనిచేస్తుంది. అది ఆ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు పాపం చేశావు అంటున్నాడు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుడు ఆలోచన ఏమని తెలుసా నీకు? నీ తర్వాత నీ కొడుకు 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 అంటే నీ తర్వాత నీ కొడుకు నీ కొడుకు నీ కొడుకు నీ కొడుకు దేవుని రాజ్యం చేయాలి అన్నది ఇశ్రాయేలు మీద 12 గోత్రాలు ఎలా అన్నది దేవుని ఆలోచన అండి. మరి దేవుని ఆలోచనను కూడా ఏం చేశాడు ఇప్పుడు? చూసారా? మనం పాపం చేయడం వల్ల, మనము సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరెవరికో ఆశీర్వాదాలను పోతుంది. మన భార్యకు పోతుంది, మన పిల్లలకు పోతుంది, మన తర్వాత వచ్చే కొడుకులకు పోతుంది, మనములకు పోతుంది, ముడిమడములకు పోతుంది. ఎంతో మందికి ఇది శాపంగా మారుతుంది. అక్కడితో స్టాప్ అయిపోతుంది. అందుకే చాలా మంది పాపం చేసి దేవుడు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే వాళ్ళు అన్నిలుగా మారుతారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అన్నిలే, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అన్నిలే, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు శాపం. దేవుని రాజ్యం అనే పరలోక రాజ్యంలో రాజులుగా వారు ఉండలేరు. ఆ రాజ్య నివాసులుగా సంఘంలో వారు ఉండలేరు. కారణం అది శాపం, పాపం. ఒక శాపాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుందంటే తన వంశాన్ని కూడా దేవుడికి దగ్గరికి రాకుండా చేసేస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ సదాకాలం స్థిరపరచుటకు దేవుడు తలంచి ఉండేను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అధిపతినిగా మరొకరిని చూసుకున్నాడు. ఆమేన్. అయితే దొరుకు తప్పింది. దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందయ్యా? సౌలు తర్వాత కుమారుడు, అలా తర్వాత ఈ 12 గోత్రాలు మొత్తం ఎవరు చేయాలి? సౌలు పిల్లలు వేయాలి. కానీ సౌలు దగ్గర ఏమైపోయిందంటే అది ఆగిపోయింది. కారణం
సౌలు సొంత జ్ఞానంతో సొంత ఆలోచనలతో అతను ముందుకు పోవడం వల్ల సైడ్ అయిపోయి అది కాస్త యూదా గోత్రానికి వచ్చింది ఛాన్స్, దావీదు పిల్లలకు వచ్చింది ఛాన్స్. ఎవరికి వచ్చింది? ఈ దావీదు చూడండి, ఇతను దేవునికి యథార్థవంతంగా జీవించడం వల్ల అతని కుమారుడు తర్వాత కుమారుడు, మీరు చూశారు ఎప్పుడైనా? అతని కుమారుడు తర్వాత కుమారుడు, లాస్ట్ వాడు ఎవరండి? కాదండి, ఈ 12 గోత్రాలను ఏది లాస్ట్ వాడు? సిద్కియా. ఈ సిద్కియా ఎవరంటుంటారు మీరు? దావీదు వంశంలో వచ్చిన కుమారుడే. ఎవరండి? దావీదులో నుంచి వచ్చిన కుమారుడే. ఆయన తర్వాత వచ్చింది ఎవరండి? క్రీస్తు. ఎవరండి? ఆ క్రీస్తు దావీదు కుమారుడు అండి. మరి ఇతను కూడా శాశ్వత రాజ్యం వచ్చిందే ఇతనికి. మామూలుగా అయితే ఎవరి నుంచి రావాలి? క్రీస్తు ఇలా రావాల్సిందే. ఇంకా శాశ్వత రాజ్యం సదాకాలం ఏర్పడాలంటే ఈ విధంగా సదాకాలం ఏర్పడేది. క్రీస్తుని పోగొట్టుకున్నటువంటి పాపం చేయడం అల్టిమేట్ గా ఏం పోగొట్టుకున్నాడు? క్రీస్తుని తనకు పుట్టవలసిన ప్రపంచం చెప్పుకోవలసి ఉండే ఇలా ఉండే. బైబిల్ వేరుగా రాయబడుతుండే, అప్పుడు బైబిల్ వేరుగా రాయబడుతుండే. అసలు దావీదు ఎక్కడ ఛాన్స్ ఉండట్లేదు, దావీదు ఎవడే ఉంటుండలేదు. అసలు దావీదు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు అనేవాడే ఉండేవాడు కాదు. యెషయా ఇంటికి పోయేవాడే కాదు అసలు. దావీదు గొర్రెల చరిత్ర చదివేవాడే కాదు అసలు. ఆ హిస్టరీకి కారణం, ఇతనికి ఇంత పెద్ద అవకాశం ఉండడానికి కారణం సౌలు చేసిన పాపం. ఎక్కడికెక్కడికో ఎక్కడ మలుపు తిరుగుతుందో జీవితం అనేది అర్థం కాదండి. మన జీవితాల్లో కూడా ఏదో జరుగుతున్నాయి కానీ మనకు అంత మైండ్ సరిపోదు. మనిషికి మైండ్ సరిపోదండి, ఆలోచించడానికి సరిపోదు. ఏమేం చేస్తుంటాం మనకి అర్థం కాకుండా పోతాం అంతే. మైండ్ సరిపోదు. దేవుని ఆలోచన ఎలా ఉందో, సదాకాలం నీ పిల్లలకి రాజ్యం ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. ఎంత పొరపాటు చేసేవా నువ్వు, ఎంత తప్పు చేసేవా. అయ్యో పోయింది, అయిపోయింది. వేరే వాళ్ళు చూస్తున్నాడు దేవుడు అప్పుడే అని చెప్తాను. కాబట్టి ఇంత గొప్ప మంచి అవకాశం ఉంది దేవుని పని చేయడం అంటే. దేవుని సేవ చేయడానికి ఒక 7 మంది ముందుకు రాని, లేదా ఒక 5 మంది ముందుకు రాని చెప్పాను. ఈ 6 మందిలో ముందుకు రాలేకపోయారండి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో తెలుసా మీరు? ఎంత ఆత్మీయ పేదరికంలో ఉన్నారో మీరు తెలుసా? ఎంత అల్పుల కంటే అల్పుల స్థితిలో ఉన్నారో మీరు తెలుసా? దేవుని పని కోసం నేను సైతం ముందుకు, మీకు అర్హత లేకపోయినా కలెక్టర్ దగ్గర చూస్తామని అనుకోండి, అందరూ వెళ్తాం. ఒక రోజు ఏదో నేను న్యూస్లో చూశాను, ఏంటి ఇక్కడ జనాభా ఇలా ఉన్నారు అంటుంది ఆ న్యూస్. ఏంటి మామా అంటే చిన్న బిడ్డోస్ ఉంటే చూడండి ఎవరన్నా టీవీ 9లో, ఏంటి మామా ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, ఏమైనా అక్కడ ఫ్రీగా బతుకుతున్నారు అనుకుంటున్నారా అంటూ. జనం ఎంతమంది తెలుసా? ఇక్కడ 30,000 మంది ఉన్నారంట. దేనికోసము 30,000 మంది నిలబడ్డారంట అక్కడ. ఎందుకోసం నిలబడ్డారు? ఒక 6 జాబులు ఎందుకు చెప్పారంటే 60 జాబులు కావచ్చు, 60 ఉద్యోగాల కోసం. ఏదో పెద్ద కంపెనీలో 60 ఉద్యోగాల కోసము, 60 ఉద్యోగాల కోసం 30,000 మంది వచ్చి నిలబడారంట బయట. 60 మంది రావచ్చు కదా, 6 మంది రావచ్చు కదా. ఇక్కడ ఉన్న 5 మంది దేవుడి పని చేయడానికి ముందుకు రా అంటే ఏమనుకుంటారు? దేవుడి పని చేయమంటే దీనికి వాటాలు, దీనికి వాడు చేయాలా, వీడు చేయాలా, మేమే చేయాలా? అదే దరిద్రం. దేవుని పని అనేది ఒకరు చెబితే కాదు, ఎవరు చెప్పకపోయినా మనంతరం మనకి దేవుడు అర్థమైతే వస్తుంది లోపల నుంచి. సంఘము అంటే శరీరం, శరీరం అంటే నోరు పనిచేస్తూ ఉంది, పెదవులు పనిచేస్తున్నాయి, నాలుగు పనిచేస్తూ ఉంది, అదిగో మైండ్ పనిచేస్తూ ఉంది, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తున్నాయి. సకల అవయవాలు ఎప్పుడైతే పనిచేస్తుందో దాన్ని శరీరం అంటారు. సంఘము అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి పని ఉంది, ప్రతి వ్యక్తి పని చేయాలి. శరీరంలో ప్రతి అవయవం తన పని చేసుకుంటుందో, సంఘం తర్వాత ప్రతి వాడికి బాధ్యత ఉంది. తన
వచ్చిన వాడివి. శరీరంలో ఏదో ఒకటి చేయి పనిచేస్తాననే కారణం ఇది చచ్చిపోయింది. చచ్చిపోతే నువ్వు పని చేయలేవు. సంఘంలో కాలు పని చేయలేదు, చచ్చిపోయినది. దేవుని పరిచర్య అనేది నీకు దేవుడు ఇచ్చాడు. పరిచయంలో ఊరికి వచ్చిపోయేది కాదు, ఊపుకుంటా. నేను రామ్ ఫోన్ చేసింది కళ్యాణంలో ఉన్నప్పుడు, పాస్టర్ గారు మాకు రావడానికి 10:30 గంటలకు మీరు కీ వేసేస్తున్నారు అన్నట్ల బస్సులు దొరకవు, అవి దొరకవు, వీధి అయింది. ఈయనకుంటున్నాను కూడా బంగ్లా. నేనేమన్నాను తెలుసా, నీ ఊర్లో నుంచి ఒక్కడు రాకపోయినా పర్వాలేదు, 10:30కు వస్తే 2 లేకపోతే లేదు, అవసరమే లేదు. దేవుడి కోసం తెగించిన వాడు కావాలి. దేవుడి కోసం బ్రతకాలని ఆశ కలిగిన వాడు కావాలి. బ్రతికితే దేవుడు లేకపోతే లేదనుకునేవాడు కావాలి. ఊరికి అల్లా వల్లే మాటలు చెప్పడానికి, అల్లా వల్లే కళ్ళు చెప్పడానికి రావట్లేదు. నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన కూడా తెలుసు, విజయ్ కుమార్. 2 భార్యాభర్తలు టీచర్స్. వాళ్ళని తాళపత్ర దగ్గర వేశారు. అయితే ఆమె తాడిపత్ర దగ్గర ఇక్కడ పల్లెల మధ్యలో అక్కడ వర్క్ చేసాం. మాకు అది గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఏదో కోకుండా టైం వస్తుంది. ఆమెకు అక్కడే ఉంది. వాడిని మధ్య తీసి విడుకుంటూ వేశారు. కరెక్ట్. ఆమె అక్కడే ఉద్యోగం చేస్తుంది. అంటే వీళ్ళకి అక్కడే ఉద్యోగం కూడా భార్య మీద వాడికి వెళ్ళాడు. వాడిని తీసి ఇక్కడ వేశారు. వాడు 6 నుంచి అంటే తాడిపత్ర నుంచి పొద్దునే ఇక్కడికి వస్తాడు, విడుకుంటలకు వస్తాడు. ఆలోచన చేయండి, 120 కిలోమీటర్లు అవుతుందండి ఒక రోజు డ్యూటీ చేసి. ప్రతి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఉదయం 9 గంటలకు వచ్చి 90 ఏళ్ళ వాడు టీచర్. 10:30కు అది 12:30కు నేను వదిలేస్తే 10:30కు రావడానికి పక్కనున్న సల్లాపురం నుంచి లేదా నిమ్మగల్ నుంచి రేమాపురం నుంచి నీకు బండి బస్సులు దొరకవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? తమాషా చేయకండి, భక్తిహీనమైన మాట మాట్లాడకండి, భక్తి లేదు నాలో అనే స్వభావాన్ని చూపించకండి. లేకుంటే లేకున్నట్లు ఉండండి. అలా ఫ్రీగా ఉండే చోటుకి వెళ్ళిపోండి. బ్రతికితే ఒక పద్ధతి ఉండాలా, ఒక నియమం ఉండాలా, ఒక జీవితం ఉండాలా, సరైన ఇది ఉండాలా, చెప్పుకోవడానికి ఒక ఇది ఉండాలా, నేను క్రమంగా పోతున్నాం అనడానికి ఒక పద్ధతి ఉంది మన దగ్గర ఉండాలా. దేవుని పని చేయాలి. మనం ఎవరో రావాలి, ఎవరో చేయాలి, ఎవరో వేయాలి, ఎవరో అఫీషియల్గా వచ్చి కూర్చొని పోతాము అంటే చచ్చిపోయినాడా? ఎప్పుడు రా బతికేది నువ్వు? నీ శరీరంలో కాలు చెయ్యిలా అయితే నీకు అవమానం కదా. కాలు చెయ్యిలా అయిందనుకోండి, అవమానం కదా. అది ఇలా తోపుడు పోతుంటే అవమానం కదా. అది సంఘం అన్న తర్వాత శరీరం అన్న తర్వాత ప్రతి అవయవం దేవుడు పని చేయాలి. ప్రతి పని చేసే ముందులో సంఘం లేదా నీ శరీరంలో చెయ్యి చచ్చిపోయింది, కాలు చచ్చిపోయింది, కొందరు మాట్లాడే రాకుండా నోరు పడిపోతుంది, నాలుగు పడిపోయింది అంటే నువ్వు ఆ సంఘంలో జీవం గలవాడి. ఎవరైతే దేవుని పరిచర్య, సంఘ పరిచర్య చేయడం లేదో వారికి జీవం లేదు అని అర్థం. చచ్చిపోతున్నారు వాళ్ళు. ఏమన్నా ఇప్పుడు నేను అన్నాడు షెడ్యూల్ చేయాలి అని. షెడ్యూల్ చేయాలి అంటే ఒక్కొక్కరు డ్యూటీ వేయాలి. ఏమంటే డ్యూటీలు వేయాల్సిన అవసరం అండి? నేను సైతం దేవుని పని చేస్తానని ముందుకు వచ్చి చేయాల్సింది, ఒకరోజు చేయాల్సిన పని. తిరిగి మళ్ళీ షెడ్యూల్ వేసి మేము ఇంత వృద్ధి మిమ్మల్ని స్టడీ చేసి మీరు ఈ పని చేయాలి. దానికి వాళ్ళు ఎంతో వెనకాల ఈ చచ్చిపోయిన శవాలతో వాసన అంతా కంపు. చచ్చిపోయిన శవాలతో ఏమ్మా కంపే కదా. చచ్చిపోయిన శవాలు ఎప్పుడు కంపే కదమ్మా. వాసన ఉంటుందా లేదా? చచ్చిపోయిన కుక్క వాసన వస్తుందా? చచ్చిపోయిన ఏమో వాసన వస్తుందా? చచ్చిపోయిన మనిషి వాసన వస్తుందా? వాసన గబ్బు. అదే బ్రతుకున్న కుక్క నో స్మెల్, నీ పక్కలో పెట్టుకుంటావు. బ్రతుకున్న పిల్లి నీ పక్కలో పెట్టుకుంటావు, నో ప్రాబ్లం. దీని నుంచి వాసన రాదు, దీని నుంచి ఏ ప్రాబ్లం రాదు, దీని నుంచి ఏ చేదు రాదు, దీని నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. వరకే నేను దేవుడు సార్ నాకంటే నో మోర్ అనగా ఇంకొకరి గురించి పట్టించుకోడు. వీడు జీవించుకున్నాడు. సంఘాన్ని కట్టుగా అంటే సంఘముని గెలుగుతాడు. ఏం చేస్తాడు?
దేవుని భార్య, దేవుని మందిరంలో పాడు చేసేవాడిని నేను పాడు చేస్తున్నాడు దేవుడు. దేవుని మందిరం అంటే సంఘం. దేవుని మందిరం అంటే సంఘం. సంఘాన్ని కట్టు నీ బాధ్యతగా, సంఘంలో ఉన్నవారు సరిచేయి నీ బాధ్యతగా, సంఘంలో ఉన్నవారు పురిగొల్పుని బాధ్యతగా, సంఘంలో ఉన్నవారు రేపుని బాధ్యతగా, పరలోకానికి వెళ్ళడానికి నీవు నీ బాధ్యత నెరవేర్తించడానికి పనిచేయి. దేవుడు నేను బలపరుస్తాడు. సౌలు మొదటి తప్పు చేసిండు. మొదటి తప్పుతోనే క్రీస్తును పోగొట్టుకుని ఎవరు పోగొట్టుకున్నాడు? ఫస్ట్ రాముడు. మన రాముడు వల్ల మనం ఎన్నో పొందుకోవాల్సినవి పొందుకోకుండా ఎక్కడికో వెళ్ళిపెట్టారు మన రోడ్డు. ఆలోచన, మనం ఎన్నో రాంగ్ రూట్లు వేసాము. ఆ రాంగ్ రూట్ల వల్ల ఏవో పొందుకోవాల్సి ఉండే అది మనకు తెలియదు కానీ దేవుడికి మొత్తమే తెలుసు. దేవుడు పైన రమ్మని ఉంటాడు. అదే జాలి రాంగ్ రూట్ వేసాడు. ఉదాహరణ ఓన్లీ ఎగ్జాంపుల్ అంతే. మరి ఆయన అనుకుంటారు, నేను కాదులే అనుకుంటారు. జాను ఒక రాంగ్ రూట్ వేసాడు. అయ్యయ్యో, జాను ₹1,00,000 శాలరీ పొందుకోవాల్సింది నా ఆలోచనలో ఉండే, కానీ 20,000కి 30,000 పరిమితి అయిపోయాయి పాపం చేసి అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈయన అనుకుంటున్నాడు, నాకు 20,000 30,000 దొరకడం గొప్పది, ఎందుకంటే ఆ ₹1,00,000 కోసం ఈయనకు తెలియకపోతున్నా. అది దేవుడు మాత్రమే తెలుసు. నేను దేవుడు ఎప్పుడు గొప్పగా ఆశీర్వదించాలనుకుంటాడు ఎప్పుడంటే నువ్వు దేవుడు చెప్పినట్టు జీవిస్తే. ఏమంటుంది అక్కడ అయింది ఏంటి? మరి నేను ఎట్లా తెలుసుకునేది? ఇప్పుడు టైం ఎంత ఇబ్బంది అండి, చచ్చిపోయి సవాల్లో కంపు కొడుతుంది. దేవుడికి భయంకరం ఉన్నదాకా. హల్లెలూయా. ఇక్కడ బ్రతికున్న వాళ్ళందరూ కూడా దేవుడి స్తోత్రం చెప్పండి.